హైవా హైవా ఎల్ల ఎల్ల హబీబీ. నమస్తే ఫ్రెండ్, బాగున్నారండి? నేనండి మీ కువైట్ కూరండి. వెల్కమ్ బ్యాక్ మై న్యూ వీడియో. ఫ్రెండ్, ఈ రోజు మనకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. మన కువైట్ కూరడు ఛానల్ 10,000 మంది 10K సబ్స్క్రైబర్స్ని సొంతమైతే చేసుకుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ 10,000 మంది సబ్స్క్రైబర్లు అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరూ కూడా నన్ను ఇంతలాగా మన కువైట్ కూరడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా ఆనందంగా ఉంది. నేను ఎవరినో తెలీదు, అయినా కూడా మరి నన్ను ఇంతగా సపోర్ట్ అయితే చేశారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్, యూట్యూబ్లో మన కువైట్ కూరడు ఛానల్ జర్నీ మొదలయ్యి ఇంకొక 10-15 రోజులు అయితే 2 సంవత్సరాలు అయితే పూర్తవుతుందండి. ఈ 2 సంవత్సరాల్లో యూట్యూబ్లో చాలా ఇబ్బందులను, చాలా అడ్డంకులను, చాలా బాధలను తట్టుకుని మరి ఇప్పుడు వరకు కూడా మరి జర్నీ సాగించి ఈ 10,000 మంది సబ్స్క్రైబర్లను సొంతం చేసుకున్నాను అనేసి అంటే ఈ క్రెడిట్ అంతా కూడా మా పరిమళ గారిదేనండి. ఒకనొక స్టేజ్లో నేనైతే ఛానల్ ఆపేద్దాం అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పొజిషన్ బాగోక నేనైతే ఛానల్ చాలా మటుకు ఆపేశాను వీడియోలు అప్లోడ్ చేయడం. తర్వాత మా పరిమళమ్మ గారు అడిగారు, ఏమైంది ఏంటి వీడియోలు అప్లోడ్ చేయట్లేదు, చాలా మంచి కంటెంట్ చెప్తున్నావు, జనాలకు కూడా మంచిగా అర్థమవుతుంది, చాలా బాగుంది కంటెంట్, ఈ దేశంలో కువైట్ దేశంలో ఎలా ఉంటుంది, డ్రైవింగ్ సంబంధించినటువంటి ఫీల్డ్ ఏ విధంగా ఉంటుంది అనేసి చాలా మంచిగా అర్థమయ్యే విధంగా చెప్తున్నావు, ఎందుకు ఆపేసావు అనేసి అడిగారండి. ఎక్కడ పొజిషను మంచిగా లేక నేనైతే ఆపేశాను అని చెప్పడం జరిగింది. ఆమె అయితే కొన్ని మంచి సూచనలు, మంచి విషయాలు చెప్పి నీకున్న టైమింగ్లోనే నీకు 5 నిమిషాలు అయితే 5 నిమిషాలు, 10 నిమిషాలు అయితే 10 నిమిషాలు, ఆ టైంలోనే కొంచెం కష్టపడ్డావంటే మంచి ఫలితము నువ్వు చూస్తావు అని చెప్పడం అయితే జరిగిందండి. ఆమె చెప్పినటువంటి మంచి మంచి విషయాలని, అదేవిధంగా మంచి కంటెంట్ కూడా మా పరిమళమ్మ గారు అయితే నాకు చెప్పారండి. చాలా హ్యాపీగా ఉంది. ఆమె చెప్పడం వల్ల నేను మళ్ళీ తిరిగి ధైర్యం తెచ్చుకుని, ఓపిక తెచ్చుకుని నేనైతే మళ్ళీ యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ అయితే చేయడం జరిగిందండి. నేను వచ్చిన కొత్తలో 1.5 year బ్యాక్ ఈ మన ఛానల్ పెట్టినప్పుడు వచ్చిన కొత్తలో వీడియోలు చేశాను. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా లేనందువల్ల నేనైతే ఆపేశాను. తర్వాత మళ్ళీ తిరిగి ఆమె ఇచ్చినటువంటి బూస్టింగ్ వల్ల నేను మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. నేను చేసినటువంటి వీడియోలు ఎలా ఉండాలి, మంచి కంటెంట్ ఏ విధంగా ఉండాలి, జనాలకి అర్థమయ్యే విధంగా ఏ విధంగా చెప్పాలనేసి మా పరిమళ గారు అయితే సూచనలు ఇవ్వడం అయితే జరిగిందండి. చాలా హ్యాపీగా ఉంది. పరిమళమ్మ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీగా ఉంది. మనం కువైట్ కూరడు ఛానల్ని 10,000 మంది సబ్స్క్రైబర్లని సొంతం చేసుకున్నందుకు చాలామంది కూడా డైలీ నేను పెట్టినటువంటి ప్రతి వీడియోకి కామెంట్ అయితే పెట్టడం జరిగిందండి. అందులో కూడాను మోర్ శ్యామ్ సుందర్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఎంతగా సపోర్ట్ చేశారు. ప్రతి వీడియోకి మంచిగా లైక్ చేసి కామెంట్ పెట్టి నన్ను ఇంకా ముందుకు సాగించినందుకు మోర్ శ్యామ్ సుందర్ గారికి, అదేవిధంగా జ్యోతిబాబు గారికి, తనువు గారికి, అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. పుల్లయ్య గారికి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అదేవిధంగా మా ఊరు ఉప్పరగూడెం గ్రామ ప్రజలందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన కువైట్ కూరడు ఛానల్ని చాలా బాగా ఆదరించారు. మా ఫ్యామిలీ మెంబర్స్కి, మన కువైట్ కూరడు ఛానల్ సబ్స్క్రైబర్లు, ఫ్యామిలీ మెంబర్స్కి, ప్రేక్షకులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంతటువంటి మంచి యూట్యూబ్లో విజయాన్ని అందించి నన్ను ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఫ్రెండ్, మన కువైట్ కూరడు ఛానల్ వ్యూస్ బాగా రావాలి అని చాలామంది కూడా సపోర్ట్ చేసి ఇంకా బాగా చెయ్యు, ఇంకా మంచిగా చెయ్యు అనేసి బాగా సపోర్ట్ చేశారు. నాకున్న పరిస్థితులను బట్టి నేను వీడియోలు అయితే చేస్తున్నానండి. కనీసం నేను మా ఇల్లు చూపించడానికైనా, మా బాబా గారిని చూపించడానికైనా ఆయన నాకేమన్నా చెప్పి ఇలా చెయ్యి అలా చెయ్యి, లేదంటే మంచిగా వీడియోలో కనపడడానికైనా, లేదంటే మా దివానీ చూపించడానికి, మంచిగా అక్కడ ఉండి వీడియోలు చేయడానికి, మంచిగా ఎక్కడికన్నా బయట నుంచొని మంచిగా వీడియోలు ఎక్స్ప్లోర్ చేయడానికైతే నాకు అవకాశం లేదండి. ఎవరు కూడా సపోర్ట్ చేయరు. మా బాబా గారిని చూపించిన వాళ్ళ ఇంట్లో ఒకవేళ మగోళ్ళనే వాళ్ళ పిల్లల్ని కానీ చూపించినా కూడా కొడతారనమాట. అలా ఉంటుంది కొన్ని ఇళ్లలో, డేంజర్ అనమాట. అందుకనేసే నేను నాకున్న టైమింగ్లోనే ఏదో బయట ప్రపంచాన్ని ఇలాగ కూర్చుని నేను ఎక్కడన్నా వెళ్తే అక్కడ చిన్నగా వీడియోలు తీసి జనాలకి ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పడం అయితే జరిగిందండి. కొన్ని ఇళ్లలో అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తారు బాబా వాళ్ళు. ఇలా చెయ్యి అలా చెయ్యి లేదనేసి అంటే మేము కూడా వచ్చి మాట్లాడతాం, మమ్మల్ని కూడా చూపించు వీడియోలు అనేసి సపోర్ట్ చేస్తారండి. అటువంటి ఇల్లులు కూడా ఉన్నాయి, అలాగా చేస్తున్నారు చాలామంది. మా ఇంట్లో అయితే అలా లేదు. చాలామందికి డౌట్ ఉంటుంది. నేను చెప్తున్నాను, మా బాబా గారిని చూపించవచ్చు కదా, మా పిల్లలు ఉంటారు కదా, బాయ్సే
ఆమె చూపించవచ్చు కదా, లేదంటే లేడీస్ని చూపించవచ్చు కదా అనేసి మీకు ఉంటుంది డౌట్. నేను చెప్తున్నాను ఈరోజు ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే, ఇలా ఉన్న సిచ్యువేషన్లో కూడా నేను 10,000 మందిని సబ్స్క్రైబర్ని సొంతం చేసుకున్నాను అనేసి అంటే నేను పడిన కష్టం ఏ విధంగా ఉందో అందరికీ కూడా తెలియాలని నేను ఈ వీడియోలో చెప్తున్నానండి. చాలామంది కూడా డౌట్ ఉంది. నేను కువైట్కి వచ్చిన తర్వాత ఛానల్ అయితే పెట్టలేదు. నేను ఇంటికాడ ఉన్నప్పుడే కువైట్కి వస్తానని తెలిసినప్పుడు కువైట్ కుర్రాడు నా పేరు కూడా పెట్టుకోలేదు. కువైట్కి వెళ్తున్నాం కాబట్టి, అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి, అందుకనేసి దానికి సంబంధించినటువంటి నేమ్ ఉండాలి అనేసి నేను కువైట్ కుర్రోడు అనే ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది. నేను ఇంటికాడ ఉన్నప్పుడే ఛానల్ అయితే పెట్టాను. ఇంటికాడ నా జర్నీ ఎలా మొదలైంది, నేను ఏ విధంగా ఆటో ఎక్కి తణుకు వెళ్ళాను, తణుకు నుంచి చెన్నై వెళ్ళాను, చెన్నై నుంచి కువైట్కి వచ్చిన జర్నీ కూడా అప్లోడ్ చేశాను. చూడండి, స్టెప్ బై స్టెప్ ఉంటాయి. స్టార్టింగ్ నుంచి నా వీడియోలు ఉంటాయి. నేను ఇక్కడికి వచ్చేసి ఛానల్ అయితే పెట్టలేదు. స్టార్టింగ్ నుంచి నేనైతే ఛానల్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన కొత్తలోనండి 1 మంత్లో నేను వీడియోలు చేయడం మొదలెట్టాను. నాకు వచ్చిన కొత్తలో టెన్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి భయం కదా. వచ్చిన కొత్తలో ఫోన్ తీసుకుని ఎలా పెడితే ఎవరు కొడతారని భయం వేసేది. అయినా కూడా నేను అప్పట్లోనూ మా పరిమళ గారు ఏం చెప్పారంటే, షార్ట్ వీడియోలు అప్లోడ్ చెయ్యి, కువైట్కి సంబంధించినటువంటి దవ్వార్లు ఉంటాయి, రూట్లు ఉంటాయి, కార్లు అన్నీ కూడా షార్ట్ వీడియోలో చూపించు అనేసి చెప్పడం జరిగిందండి. ఆవిడ ఎప్పుడైతే అలా చెప్పిందో షార్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేయడం మొదలెట్టాను. గంటలో 1,00,000 మంది చూసేవారండి నా షార్ట్ వీడియోలో. 1 lakh, 2 lakh, 5 lakh వెళ్ళినాయి. అప్పుడే మన కువైట్ కుర్రోడు ఛానల్లో వెళ్ళిపోవాలి, టాప్లో ఉండాలి నేను అసలు కువైట్లో. ఆ టైమింగ్లోనే ఈ కంపెనీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నాకు బ్యాడ్ కామెంట్లు పెట్టడం జరిగింది. ఆ బ్యాడ్ కామెంట్ల వల్ల నేను ఒక 3-4 నెలలు కూడా కామెంట్ బాక్స్లో ఆపేయాను. వీడియోలు చేసేవాడిని కానీ కామెంట్ బాక్స్లో ఆపేయాను. అప్పుడు మళ్ళీ మా పరిమళ గారు, కామెంట్ బాక్స్లో ఆన్ చేస్తేనే నీకు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్లు పెరుగుతారు, ఎందుకనేసి అంటే వాళ్ళు కూడా మంచి చెప్తారు, ఇలా చెయ్యు అలా చెయ్యు, లేదంటే ఇంకా బెటర్మెంట్గా చేయాలనేసి కామెంట్ రూపంలో చెప్తారు. కాబట్టి కామెంట్ బాక్స్ ఆన్లో ఉండాలి. కామెంట్ బాక్స్ ఆపైతే మన ఛానల్లో పైకి వెళ్దాం, వేస్ట్ వీడియోలు చేసిన. ఎందుకనేసి అంటే మనం చెప్పేది జనాలు చెప్పేది మనం అర్థం చేసుకుని వీడియోలు మంచిగా ఎక్స్ప్లోర్ చేసి మంచి కంటెంట్ జనాలకు ఇవ్వాలని కామెంట్ బాక్స్ ఆన్లో పెట్టుకోవాలి. కామెంట్ బాక్స్ ఆన్లో పెట్టుకోకపోతే నువ్వు ఎంత చేసినా వేస్ట్ అని చెప్పడం జరిగింది. ఆమెకున్నటువంటి ఆ నాలెడ్జ్కి నిజంగానో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా మంచిగా చెప్పారు, మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఒకవేళ నీకు కామెంట్ వస్తే కనుక దానికి తిరిగి కామెంట్ పెట్టు. వాడు బ్యాడ్ కామెంట్ పెట్టాడంటే నువ్వు బ్యాడ్గా పెట్టు, మంచి కామెంట్ పెట్టారంటే మంచిగా ఆన్సర్ చెప్పు. అంతేగానే భయపడిపోయి కామెంట్ బాక్స్లో ఆఫ్ చేసేసుకుని నువ్వు ఎలాగుంటే మనం ఎందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టి మూసుకుంటాం బెటర్ అనేసి చెప్పడం జరిగింది. మంచి వ్యూస్ వస్తున్నాయి. నేను పెట్టిన 1 hour 2 hourలో 1 lakh వెళ్ళిన వీడియోలు కూడా ఉన్నాయండి, వచ్చిన కొత్తలు అనమాట. తర్వాత మన ఛానల్లో తొక్కేయడం జరిగింది. మళ్ళీ తర్వాత కొన్ని రోజులకి నా జర్నీ మంచిగా స్టార్ట్ చేసి ఇక్కడున్న పరిస్థితులు అన్నీ కూడా పక్కన పెట్టేశాను. మంచిగా నేను వర్క్ చేసుకుంటూ నాకున్న టైమింగ్లోనే వీడియోలు తీసి మంచి కంటెంట్ వీడియోలు తీసి మరి జనాలకి చూపించడం జరిగింది. ఏంటి పరిస్థితి, మంచిగా చేస్తున్నాడు అనేసి వ్యూస్ రాకుండా పోతున్నాయి అనేసి చాలామంది కూడా మరి నాకు కామెంట్ల రూపంలో తెలియజేశారు. ఇంకా మంచిగా చెయ్యి, బెటర్మెంట్గా చెయ్యి అనేసి చెప్పడం అయితే జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మంచిగా సపోర్ట్ చేసి ఈ స్థాయి వరకు తీసుకొచ్చారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్, ఇంకొకటి, మనకి వ్యూస్ రాలేదు 1 lakh, 2 lakh, 1 million అక్కడ దాకా రాకపోయినా కూడా మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. ఇంకొకటి, మనకి డబ్బులు కూడా వచ్చే స్థాయి దాకా మనం వచ్చేసాం. అకౌంట్ నెంబర్ కూడా పెట్టాం, అన్నీ కూడా అయిపోయినాయి. మనకు వచ్చే 500 నుంచి 1000 వ్యూస్ వరకు నాకు చాలు, అంతవరకు చాలండి. నేను ఇంకా ఎక్కువ ఆశిస్తలేదు. వాళ్ళే నాకు దేవుళ్ళు అనమాట. అందరూ చూడాలి, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోవాలా, మంచిగా డబ్బులు రావాలా అనే ఉద్దేశంలో అయితే లేదు. చాలా మంచిగా నన్ను సపోర్ట్ చేశారు. నాకు చూస్తున్నటువంటి నేను వీడియో పెట్టిన తర్వాత ఒక 1 day 2 days అయితే 1K అయితే వస్తుంది. వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్. అందరూ కూడా చూస్తున్నారు. 1K వరకు అయితే చూస్తారు నా వీడియోలు, చాలండి. మనకి ఆ 1K వరకు చూసిన పర్సన్ బట్టి మన ఛానల్లో గ్రోత్ అయ్యింది, మన ఛానల్ మానిటైజేషన్ అయ్యింది, మన ఛానల్కి డబ్బులు వచ్చే స్థాయికి కూడా వచ్చామనేసి అంటే 1K పర్సన్ వాళ్ళు కదండి. ఇంకా 1,00,000 మంది చూడాలి, 2 లక్షలు చూడాలి, ఇంకా మనకెందుకు, వచ్చేసినాయి కదా, మనకే సక్సెస్ వచ్చేసింది కదా. 1K వరకు అయితే మనకు చాలు. నేను ఒకటే అనుకుంటాను,
నాకు కామెంట్లు పెడతారు. ఇంచుమించు కరెక్ట్గా 23 మంది అయితే నేను వీడియో పెట్టిన తర్వాత 23 మంది నాకైతే కామెంట్లు పెడతారండి. 1 అవర్ లోపు అయితే 23 మంది కామెంట్లు పెడతారు. ఆ 23 మంది కామెంట్లు వచ్చినాయి అనేసి అంటే నేను సక్సెస్ అయిపోయాను. మా ఊళ్ళో నాకు చూశారు, నా వీడియోలు చూశారు, మంచిగా కామెంట్ అయితే పెట్టారు. నాకు చాలురా బాబు 23 కామెంట్లు వచ్చినాయి అనేసి అనుకుంటున్నాను. ఆ 23 మంది కామెంట్లు రాలేదనుకోండి 100 సార్లు చూసుకుంటాను ఏమయ్యారు నా 23 మంది కామెంట్లు చేసేవాళ్ళు, మా సబ్స్క్రైబర్లు, మా ఫ్రెండ్స్, మా దోస్తులు ఏమయ్యారు రా బాబు, ఎక్కడికి వెళ్ళారా బాబు అని 100 సార్లు చూసుకుంటాను. 23 మంది కామెంట్లు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు అమ్మ మా ఊళ్ళు చూశారు, మా ఊళ్ళు కామెంట్లు అయితే పెట్టారు చాలు నాకు అనేసి అనుకుంటానండి. ఇంకా నాకు అంతకు మించి ఏం అవసరం లేదు, చాలు. నాకులో అకౌంట్ నెంబర్ కూడా యాడ్ చేసేసాము. ఆ అకౌంట్ నెంబర్ యాడ్ చేసినప్పుడు నాకు చాలా బాగా హెల్ప్ చేశారండి మా ఊరు ఏలూరు వెంకట్రావు గారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అడిగిన వెంటనే మరి అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ లేట్ చేయకుండా తొందరగా మరి నాకు ఇవ్వడం అయితే జరిగింది. చాలా చాలా థ్యాంక్స్ అండి ఏలూరు వెంకట్రావు గారికి. మా ఊరు మాధవరం బ్యాంకు ఎంప్లాయ్ అండి ఏలూరు వెంకట్రావు గారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ విధంగా మన ఛానల్కి ఎంతోమంది సపోర్ట్ చేశారు మా ఊరోళ్ళు అందరూ కూడాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా థ్యాంక్స్ అండి పరిమళ గారు. నేను ఈ స్థాయి వరకు యూట్యూబ్లో ఎంతమందికి తెలిసి 10,000 మంది సబ్స్క్రైబర్ని సొంతం చేసుకున్నాను అనేసి అంటే మా పరిమళ గారి యొక్క దయ వల్ల చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మంచి మంచి వీడియోలతో, ఇంకా మంచి మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.